हरिः ओम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। स्फुरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरी शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियात्। शरदिन्दुविकासमन्दहासां शरज्योत्स्ना शुद्धां शशियुतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघुटिका पुस्तककरां सुकुनत्वा नत्वा कथमिव सितां सन्निहदते मधुक्षीरद्राक्षा मधुरीणात्फणितयः। परब्रह्मणे नमः। इतरव्यपदेशाधिकरणे अत्र सूत्रः इतरव्यपदेशात् हितकरणादि दोषप्रयुक्तः इति सूत्रे पूर्वपक्षः अत्र अस्ति। अत्र पूर्वपक्षः जीवात्मा परमात्मा इति अत्र न भेदः। जीवात्मलक्षणानि परमात्मा एव आप्नोति। अतः कारणेन परमात्मा हितकरणादि दोष प्रसक्तिः अत्र वर्तते। हितकरणादि हित अहित इति द्वौ जीवात्म एव न तु परमात्मा। अतः कारणेन जगत्कारणं ब्रह्ममेव अस्ति इति न। प्रथमसूत्रे जन्माद्यस्य यतः सूत्रे जगत्कारणम् एव परमात्मा एव इति अत्र अस्ति। अत्र सूत्रे अत्र पूर्वपक्षः ब्रह्ममेव जगत्कारणं न इति। अतः कारणं जीवात्मलक्षणानि परमात्मा एव आप्नोति इति। अतः कारणेन अतः पूर्वपक्षसूत्रः अतः सूत्रः 55 सूत्रे अधिगन्तु भेदनिर्देशात् इति सूत्रे अत्र पूर्वपक्षं निराकरोति। एवं कारणेन अत्र बृहदारण्यकोपनिषत् वचनं
ఛాందోగ్య ఇది వచనాని నిరాకరణం కరోతి. బ్రహ్మమేవ ఆత్మా వా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసవ్య ఇది అతర సూత్రాన్ని. ఇక్కడ ఏం చెబుతున్నారనంటే 155 సూత్రం అంతా పూర్వపక్షం. ఆ పూర్వపక్షాన్ని 156 సూత్రంలో కొట్టిపారేసాడు. అనగా జీవాత్మ పరమాత్మ ఒకటేనండి అనంటే జీవాత్మ లక్షణాలు పరమాత్మకి సంక్రమిస్తాయి కదా, అందువలన పరమాత్మ ఈ జగత్ కారణం కాదు అంటున్నాము అన్నాడు. ఎందుకంటే జీవాత్మకున్న లక్షణాలు ఏమిటి అంటే కర్తృత్వ భోక్తృత్వాలు, ఈ కర్మలు ఫలాలు అందుకోవటం ఇదంతా కూడా ఈ జీవుడికి ఉన్నాయి. ఈ జీవుడు ఈ జగత్ కారణాన్ని సృష్టించలేడు అనే విషయం ముందు చెప్పారు. అటువంటిప్పుడు జీవుడు సృష్టించలేడు, పరమాత్మ సృష్టిస్తాడు అని చెప్పారు కదా. మరి చెప్పినప్పుడు జీవుడికి ఉన్న లక్షణాలన్నీ కూడా పరమాత్మకు ఉంటాయి అన్నప్పుడు పరమాత్మ కూడా ఎలా సృష్టిస్తాడండి? జీవాత్మ పరమాత్మ ఒకటే అన్నారు. జీవాత్మ లక్షణాలు పరమాత్మకు వస్తాయి కదా ఆటోమేటిక్గా. మీరిద్దరు ఎట్టా అన్నారంటే ఇద్దరు కమల పిల్లలు అని చెబుతున్నారు. దానిలో మంత్రంలో ఏం చెప్పాడు? ద్వా సుపర్ణ సయుజ సఖాయ అనే సూత్రంలో ఏం చెప్పి ఇద్దరు కమల పిల్లలే. రెండు పక్షులు ఏమాత్రం తేడా లేదు, రెండు ఒకటే సైజులో ఉన్నాయి, రెండు ఒకటే అంత ఇది అని చెప్పారు. ఒక పక్షి తింటూ ఉన్నది, రెండో పక్షి తింటలేదు, చూస్తూ ఉన్నది, సాక్షి అన్నారు. ఈ తింటున్నటువంటి పక్షికి ఉన్న లక్షణాలు దానికి రాలేదని ఎట్లా చెబుతామండి అని పూర్వపక్షం వేశారు. ఆ పూర్వపక్షం వేస్తే అప్పుడు సమాధానం ఏం చెప్పారు? అయ్యా, ఆత్మ అనేటువంటి దానికి లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలు జీవాత్మకి లేవు కదా. ఆత్మకున్న లక్షణాలు జీవాత్మకి లేవు. జీవాత్మ తింటున్నాడు, కర్తృత్వ భోక్తృత్వాలు అన్నావు సరే కానీ లేవు కదా. అవేమిటి లక్షణాలు అంటే ఆత్మ వారే అదృష్టవ్య శ్రోతవ్య మంతవ్య అనేటువంటి చెప్పారు. అలా ఇట్లా ఈ విధంగా సత్య సంకల్ప సత్యకామన అనేటువంటివి కూడా ఆ బ్రహ్మానికి ఉన్నాయి, మరి జీవుడికి లేవు కదా. కాబట్టి జీవుడు అంటే పరమాత్మ జీవుడు వేరు వేరు కదా. పరమాత్మకున్న లక్షణాలు జీవుడికి లేవు కదా. పరమాత్మ సత్య కామ సత్య సంకల్ప సత్యకామ సత్య సంకల్ప స అన్వేష్టవ్య స విజిజ్ఞాసితవ్య అనే సూత్రం చెప్పారు కదా. ఆ లక్షణాలు జీవాత్మకు లేవు కదా. జీవాత్మ అనేటువంటి వాడే ఈ సృష్టించలేడు. జీవాత్మ ఎంతసేపులో కర్మఫలాలను అనుభవించటమేను అని చెప్పారు. అంటే ఇక్కడ చెబుతున్నది ఏంటంటే ఒకసారి గుర్తు చేస్తున్నాడు. జీవాత్మ పరమాత్మలు అనేటువంటి విషయంలో ఈ రెండు పక్షులను తీసుకొచ్చిపెట్టి ఆ రెండు పక్షులకు ఉండేటువంటి లక్షణాలు, ఈ రెండు పక్షులకు ఉండేటువంటి లక్షణాలు, రెండు పక్షులకు ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే ఒక పక్షి తింటుంది, ఒక పక్షి తింటలేదు. కాబట్టి ఒక పక్షి తింటున్నది అని అంటే అది కర్మఫలాలను తెచ్చుకొని తింటున్నది, మరి అది తింటలేదు కదా. కాబట్టి అది సుప్రీం. ఆ సుప్రీం అయినటువంటి ఆ పక్షి ఉన్నదే, ఆ పక్షే పరమాత్మ, ఆ పక్షే ఈ జగత్ కారణము. అందుకనే తత్వమసి, తత్వం అసి, తత్వ ఆ పరమాత్మయే త్వం నీవు అయి అసి ఉన్నావు అని మన ఛాందోగ్యంలో చెప్పాడు. అనగా ఆ పరమాత్మ మనలో ఉన్నాడు అని చెప్తున్నాడు. మనలో ఉన్నాడండి, జీవాత్మ కూడా ఉన్నాడు కదా. అవునండి, జీవాత్మ కూడా ఉన్నాడు. జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఉన్నారండి. ద్వౌ అస్తి, ఇద్దరు ఉన్నారండి. అందుకని ఇద్దరు ఉన్నారని చెప్పడానికి ఋతం పిబంతో సుకృతౌ దుష్కృతౌ ఛాయాతపో ఇది వదంతి ఇది అత్ర కఠోపనిషత్ సూత్రే అత్ర అస్తి. కింటు ఛాయాతపో ఇది అత్ర పదాని ఛాయ ఆతపో ఇది అత్ర ద్వే పదాని అస్తి. ద్వే పదాని ఛాయ ఆతపో. ఆతపో ఇది పరమాత్మ, ఛాయ ఇది జీవాత్మ.
ఎప్పుడైతే ఎంతకాలం అయితే వెలుగు ఉంటుందో ఆ వెలుగు ఉన్నంత కాలము జీవుడు ఉన్నాడు అని అర్థము. అనగా అర్థం ఏంటి? వాడి షాడో పడుతుంటుంది. ఇప్పుడు వస్తువులు, ఒక వస్తువే ఉంది కానీ రెండు వస్తువులు లేవు. అట్లనే ఒక వస్తువే ఉన్నదండి జీవాత్మ. నీలో ఉన్నది జీవాత్మ ఉన్నది. ఆ ఆత్మలోనే, జీవాత్మలోనే అక్కడే పరమాత్మ కూడా ఉన్నాడు. నువ్వు షాడో కనుక, నల్లంగా ఉన్నది కనుక ఆ నలుపు తగ్గించేసుకో. నీలో ఉన్నటువంటి పరమాత్మ అత్ర అస్తి. అది చెప్పేది కఠోపనిషత్తులో ఉండే సూత్రంలో చెప్పేది అది. అసలు ఉన్నది ఒకళ్ళే, అందుకని ఏకమేవ ద్వితీయం బ్రహ్మ, రెండు లేదు అని చెప్పారు. నీకు ఎంతకాలం అయితే ఈ లక్షణాలు ఉంటాయో, కర్మఫలాలు, లక్షల లక్షణాలు, తినటం, భోక్తృత్వాలు, ఇవన్నీ ఫలాలు తినటం, తెచ్చుకోవటం, కర్మఫలాలు, ఈ జనన మరణాలు ఇటువంటి ఉంటాయో అంతకాలము నీకు ద్వేగా కనపడుతుంటాయి. అంటే ఏమిటనమాట? రెండుగా కనపడుతుంటాయి. రెండు కాదు, ఏకమేవా అది చెప్పేది. కాబట్టి ఆ ఏకమేవా అనేటువంటి ఆయనే ఉన్నాడే, ఆయనే ఈ జగత్ కారణం అని చెప్పి దానికి ఉదాహరణగా ఘటాకాశము, మహదాకాశము చెప్పారు. ఘటాకాశములో ఉన్నటువంటి ఆకాశము, మహదాకాశంలో ఉన్న ఆకాశము రెండు ఒకటే, కానీ ఒకటి మాత్రము భిన్నమైనటువంటి, చాలా పెద్దది. ఇది మహదాకాశం, ఘటాకాశం అది, కానీ రెండు ధర్మాలు ఒకటే. అయితే ఏమవుతుందనమాట? ఘటం పగిలిపోగానే ఘటంలో ఉన్నటువంటి ఆకాశం మహత్తులో కలిసిపోతున్నది. అనగా జీవాత్మ ఏమవుతున్నాడు? ఆ పరమాత్మలో లీనమైపోతున్నాడు. ఎప్పుడు లీనమైపోతున్నాడు అని అంటే, జీవ అనేది వీడికి పోయింది. అనగా అర్థం ఏంటి? జీవ అనేది పోయి ఆత్మ పరమాత్మలో లీనమైంది. అనగా ఆత్మ సాక్షాత్కారము కలిగింది అని అర్థం. అది వీడికి ఎంతకాలం అయితే ఈ ఘటనలో ఉంటాడో అంతకాలము వీడు ఈ ఘటాలలో ప్రవేశిస్తూనే ఉంటుంటాడు. అనేక ఘటాలలో వీడి పని అంతే. పగిలిపోగానే వెంటనే ఆ పరమాత్మలో కలిసిపోవాలి కదా, కానీ పరమాత్మలో కలిసిపోవడానికి వీడికి కర్మఫలం ఉంది కాబట్టి ఇంకో ఘటంలో ప్రవేశిస్తాడు. ఇంకో ఘటం, ఇంకో ఘటం, ఇంకో ఘటం, ఇదే పని ఉంటుంది. రెండో పనే లేదు వీడికి. అనేక జన్మలు జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటుంటాడు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితుం అర్హసి. పుట్టాడంటే అక్కడికి వెళ్ళిపోతాడు, అక్కడ వెళ్ళిపోయినాడంటే మళ్ళీ రిటర్న్ వస్తాడు, మళ్ళీ పోవటం, ఇదే పని. పోవటం రిటర్న్ రావటం, పోవటం రిటర్న్, ఇదే పని. ఘటాలలో ప్రవేశించడమే వాడి పని. ఎప్పుడు వీడు మహదాకాశంలో కలిసిపోతాడయ్యా అని అంటే, జీవత్వము అనేటువంటి కర్మ అనేటువంటిది నశించినప్పుడు అప్పుడు కలిసిపోతాడు. కాబట్టి అన్నిటికన్నా సుప్రీం అయినటువంటి ఏమున్నది అంటే పరమాత్మ, అనగా పరబ్రహ్మము ఉన్నాడు. ఆ పరమాత్మనే, పరబ్రహ్మమునే సద్రూపంలో చెప్పుకుంటే నారాయణుడు అన్నారు, విష్ణువు అన్నారు. నారాయణుడు అన్నారు, విష్ణువు అన్నారు. ఆ విష్ణువు అని ఏకం ఏవ, ఏకం సత్ విప్రాహ బౌధా వదంతి ఇంద్రం అగ్నిం యమం వరుణం మాతరిశ్వానం ఆహుహు అని చెప్పారు. ఆ ఏకమేవ ఒక్కడే నారాయణుడే ఇంద్రుడుగాను, అలానే అగ్నిగాను, ఇట్లా వివిధ రూపములైన రూపంలో మనకు కనబడుతుంటుంటాడు. అదే మనకు గీతలో చెప్పినటువంటి 11వ అధ్యాయం. గీతలో 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శనంలో చెప్పేది అదే. ఆ బ్రహ్మము అనేక రూపాలలో కనపడుతున్నాడు, అది దర్శనం చేసుకున్నాడు అర్జునుడు అక్కడ. అది సద్రూపము. ఆ సద్రూపము ఏకం, ఆ ఒక్కటే అన్ని వివిధ రూపాలలో కనపడుతూ ఉన్నది. కాబట్టి ఇక చివరికి ఏం చెప్పాడంటే 156 సూత్రంలో, ఈ బ్రహ్మమునకు హితము అహితము అనేటువంటివి లేవు. హితము అంటే, అహితము అంటే ధర్మము అధర్మములు అనేటువంటివి లేవు. ఎవరికి ఉన్నాయి అంటే జీవునికి ఉన్నాయి, అది అర్థం.
ఈ ధర్మము అధర్మము పాటించాలి అనేటువంటిది ఎవరికి చెబుతున్నాడు? జీవుడికి చెబుతున్నాడు. ఈ ధర్మము పాటించినప్పుడే ఈ జీవుడు పరమాత్మను దర్శనం చేసుకుంటాడు. అధర్మంలో ఉన్నంతకాలం దర్శనం చేసుకోలేడు అని చివరికి తేల్చేసేసి ఇంకా ఉదాహరణలో 157వ సూత్రంలోకి పోతున్నాడు ఇంకా అర్థం కావడానికి. అస్మాదివతు అస్మాదివతు చ తత్ అనుపపత్తి చ అనుపపత్తి చ అనే మాట వేశాడంటే మరియు ఏమిటి? మరియు అస్మాదివతు, అస్మి అంటే రాయి, అస్మి అంటే రాయి, అస్మాదివత్ రాళ్ళు వలె, రాళ్ళు వలె అనుపపత్తి తత్ అనుపపత్తి తదనుపపత్తి అనే దాన్ని విడదీసుకున్నాం. విడదీసుకుంటే తత్ అనుపపత్తి అని వస్తుంది. తత్ అంటే ఆ పరమాత్మ, ఆ పరమాత్మ అనుపపత్తే కార్యరూపము పొందలేడు. అంటే ఎవరో జీవాత్మ బ్రహ్మము వలె కార్యరూపం పొందలేడు అని చెబుతున్నారు. తత్ అనుపపత్తే, తత్ ఆ జీవాత్మ, ఇక్కడ తత్ ఎవరంటే జీవాత్మని గురించి చెబుతున్నాడు కాబట్టి ఆ జీవాత్మను మెచ్చుకున్నాడు. ఆ జీవాత్మ బ్రహ్మం వలె చేయలేడు అని చెబుతున్నాడు. తత్ ఆ జీవాత్మ పరమాత్మ వలె అనుపపత్తే, ఉపపత్తేకి అనుపపత్తే వ్యతిరేకం, చేయలేడు. బ్రహ్మము చేసినట్లుగా జీవాత్మ చేయలేడు. అస్మాదివత్ చ తద్ అనుపపత్తే, అస్మాదివత్తు రాళ్ల వలె తత్ ఆ జీవాత్మ అనుపపత్తే పరమాత్మ వలె కార్యములు చేయలేడు. పరమాత్మ వలె కార్యములు చేయలేడంటే పరమాత్మ జగత్తును సృష్టి చేస్తున్నాడండి, నువ్వు చేయటం లేదు, చేయలేవు కదా జీవాత్మ. అది రాళ్ల వలె అని చెప్పాడు. మనకి ఉపమానం ఒకటి చెబితే తొందరగా అర్థమవుతుంది. అస్మాదివత్ రాళ్ళు వలె. ఈ రాళ్ళు ఏమిటి అనేటువంటి దానికి వెళ్తే చూస్తే భూమి మీద రాళ్ళు ఉన్నాయి చాలా. ఇప్పుడు ఉదాహరణకి భూమి నుంచి మనం ఏం చేస్తాం? బంగారము, వెండి, ఇనుము, ఈ లోహాలు వస్తున్నాయి, భూమి నుండి వస్తున్నాయి. అలానే ఈ భూమిలో భూమి నుండి రాళ్ళు, వజ్రాలు, రత్నాలు ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇంకా పుట్టేవి సరే భూమి నుంచి వృక్షజాతులు పుడుతున్నాయి. ఈ భూమి నుండి సమస్త ఈ జీవులు కూడా అందరూ అన్నీ కూడా ప్రతిదీ ఆ భూమి నుంచే పుడుతున్నది అనేటువంటి విషయం మనకు, ఇది మన కంటికి కనబడుతూ ఉన్నటువంటి విశేషం. ఇది ఈ రూపాలన్నీ కనబడుతున్నాయి. ఆ విధంగానే బ్రహ్మములో ప్రాజ్ఞుడు అంటే జీవుడు శారీరి ఇత్యాది రూపంలో ప్రతిబింబించడం సంభవం. ఆ విధంగానే భూమి నుంచి రకరకములు ఎలా అయితే వస్తూ ఉన్నాయో అట్లనే ఈ బ్రహ్మం అనేటువంటి వాడి నుండి కొన్ని పదాలు బయటకు వచ్చినాయి. ప్రాజ్ఞుడు అన్నా, జీవుడు అన్నా, శారీరి అన్నా ఒకడే అని చెబుతున్నాడు. అనగా జీవుడు అని వివిధ రూపాల్లో వస్తూ ఉంటుంటాయి అని చెబుతూ ఈ కొన్ని ఉదాహరణలు చెబుతూ ఉన్నాడు అనమాట. రాళ్ళు అనేటువంటి దాన్ని మనం తీసుకుందాం. మనం పలుకు రాళ్ళు మీరు ఇప్పుడు చూసారు లేదు, ఎక్కువగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు చూస్తుంటారు, నేను చూశాను కాబట్టి. తెల్లగా ఉంటుందండి ఆ పలుకురాయి. ఆ పలుకురాయి ఒకసారి తీసుకొచ్చి, ఇంత పలుకురాయి 1 కిలో ఉంటుంది, అది తీసుకొచ్చి పేపర్ మీద వెయిట్ ఇది కదలకుండా ఉండటానికి పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మేము చదువుకుంటే రోజులు ఇప్పటికీ గుర్తే. తెల్లగా చూడముచ్చటగా ఉంది. చూస్తే ఏమనుకుంటారంటే ఇది వజ్రం రా అని అనుకుంటారు. వజ్రం ఎలా ఉంటుంది? తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది వజ్రం. ఆ తెల్లని పలుకురాయి 1 కిలో ఉంటుంది, అది తీసుకొచ్చి కాగితాలు లేకుండా పెట్టుకుంటారే, అటు పెట్టుకున్నాం. ఇప్పటికీ గుర్తు. దాన్ని చూసినంతసేపు ఏమిటంటే దాని మీద ఒక రకమైనటువంటి ఆసక్తి, ప్రేమ కలుగుతుంటుంది. ఎందుకంటే ఇది తెల్లగా వజ్రంలాగా మెరిసిపోతున్నది కాబట్టి. అదే గులకరాయో ఉందనుకోండి, గులకరాయి అంటే ఎట్లుంటుందో మీకు తెలుసుగా, చూశారు కదా. దాన్ని ఎవడు పట్టించుకోడు గులకరాయిని. గులకరాయి పలుకురాయి ఆపోజిట్.
గులకరాయి అందంగా ఉండదు, అది దాన్ని ఎవడు పట్టించుకోడు. తెల్లగా పలుకురాయి ఉంటుంది. ఆ తెల్లగా పలుకురాయి, అందుకనే దాన్ని తెచ్చుకొని దానిలో అక్కడ పెట్టుకుంటారు. అయితే నిజంగా ఇది వజ్రమా? నిజంగా ఇది పలుకురాయి వజ్రమా అని అంటే, వజ్రానికి ఉన్న లక్షణాలు పలుకురాయికి ఉన్నాయా? లేవు, లేవు, ధర్మాలు లేవు. అట్లనే ద్వా సుపర్ణో సైజ సఖాయ అనే దానిలో రెండు పక్షులు ఒకటే, సైజులు ఒకటే, కలరు ఒకటే. పరమాత్మనే పక్షికి ఉన్న లక్షణాలు జీవాత్మనే పక్షికి ఉన్నాయా? లేవు కదా. ఇది పోలిక చెబుతున్నాడు. ఇట్లా అనమాట దీనిలో. అందుకని దీనిలో రెంటిలో ఉదాహరణ పలుకురాయి, వజ్రం, ఈ రెంటిలోనూ సమాన ధర్మము ఉన్నది. రెండు తెల్లంగా కనపడుతూనే ఉన్నాయి, గట్టిగా బాగానే ఉన్నాయి. మరి పలుకురాయిని తీసుకెళ్ళి బంగారంలో ఫిటప్ చేసి వజ్రం కిరీటంలో కిరీటం వజ్ర కిరీటం అనడానికి అంటామా? అనం కదా. తెల్లంగా ఉన్నాయి కదా. మరి కిరీటంలో పెట్టాల్సింది బంగారు కిరీటంలో నిజమైన వజ్రం పెట్టాలి. నిజమైన వజ్రం పెడితే అప్పుడు అలా పెట్టి వజ్ర కిరీటం అంటారు. కాబట్టి అక్కడ విలువ పొందింది ఏమిటి? వజ్రం విలువ పొందింది. ఈ తెలంగాణ పలుకురాయి విలువను పొందింది అప్పుడు పొందలేదు కదా. ఇది తేడా చెబుతున్నారు ఈ రెంటికి. పలుకురాయి వజ్రం, వజ్రాన్ని తీసుకెళ్ళి కిరీటంలో పెడతారు, అప్పుడు వజ్ర కిరీటం అంటారు. కాబట్టి రెంటిలోని విలువ తేడా ఉంది కదా మరి అని చెబుతున్నారు. ఇది మనకు ఉదాహరణ, జీవాత్మ పరమాత్మకు ఉండే లక్షణాలు ఉదాహరణ చెబుతున్నాడు. కాబట్టి అదృష్టం దేనికి? పలుకురాయికి లేదు. పలుకురాయి ఉన్న తెలంగాణ బాగానే ఉంది చూడటానికి, కానీ అదృష్టం దానికి లేదు. మరి రెండు ఎక్కడి నుంచి వచ్చినాయి అని మళ్ళీ ప్రశ్న ఇస్తున్నారు. రెండు భూమి నుంచి వచ్చినాయి. రెండు భూమి నుంచి వచ్చినాయని పలుకురాయి భూమి నుంచి వచ్చింది, అలానే వజ్రం కూడా భూమి నుంచి వచ్చింది. దానికి మూలం భూమే. దీనికి రెంటికి పృథ్వీతత్వమే ఉన్నది, రెంటికి అదే ఉన్నది అనమాట. ఆ విధంగానే మానవుడి రూపం కూడా ఒకటే. అట్లనే రాజు ఉన్నాడు, వాడు మనిషేను, అడుక్కు తినేవాడు బిచ్చగాడు ఉంటాడు, వాడు మనిషేను, ఇద్దరు మనుషులే. కానీ రాజు అనేటువంటి పదంలో వాడు కూర్చున్నాడు, ఆ మనిషి. వాడికి ఉన్న పవరు వీడికి ఎందుకు ఉంటుంది? ఉండదు, వీడికి లేదు. వీడికి ఇద్దరు సమానమే. కానీ ఆ విధంగానే మనుషులు ఉంటారు. వాడు తెలియగలవాడు, తెలివి తక్కువ వాడు ఉంటాడు, ఒకడు మూర్ఖుడు ఉంటాడు, జ్ఞానవంతుడు ఉంటాడు. వాళ్ళిద్దరినీ ఒకే ఘటన ఎట్లా కట్టేస్తాం? కట్టేయం కదా. అట్లే జీవుల్లో చేతనత్వం ఉన్నా సర్వజ్ఞత్వాది ధర్మములు, ఇది పాయింట్. ఈ పాయింట్ తేడి కేసు కొట్టేశారు. జీవుడిలో చేతనత్వం ఉన్నది, చేతనత్వం ఉన్నది కాబట్టి వీడు తడొక శరీరంలో ప్రవేశిస్తుంటాడు. ఒక శరీరంలో 90 ఏళ్ళు ఉంటాడు, ఇంకో శరీరంలో 10 ఏళ్ళే ఉంటాడు, ఇంకో శరీరంలో 10 రోజులే ఉంటాడు. వీడి ఇష్టం, నా ఇష్టం అంటాడు ఈ జీవుడు. అలా పరిగెత్తుతూ ఉంటుంటాడు వీడు. ఇదే పని వీడికి ఇంతసేపు ఆ చక్రం తిరుగుతుంటుంటాడు. మరి పరమాత్మ అట్లా కాదు కదా. పరమాత్మకు సర్వజ్ఞత్వాది లక్షణాలు ఉన్నాయి, ఇవి ధర్మం. జీవునికి లేవు కదా. కాబట్టి బ్రహ్మము జీవాత్మ కంటే అధికము, సుపీరియర్. అది చెప్పేశారు. జీవాత్మ కంటే సుపీరియర్ ఎవరంటే బ్రహ్మము అని చెప్పేసి. దీనికి పోలికలు ఎలా చెప్పాడు అని అంటే, ఒక పలుకురాయి, వజ్రము, అది ఒకటి తీసుకున్నాడు ఉదాహరణగా. అలానే మనుషుల్లో పేదవాడు, రాజు, ఇద్దరు మనుషులే. ఇవన్నీ ఏంటి? వస్తువులు ఒకటే, చూడడానికి ఒకటే, కానీ పవర్ దేనికి ఉందో చూడండి అది. అట్లనే ఇంకా ఉన్నారు తెలివి తక్కువవాడు, తెలివి గలవాడు, బుద్ధిమంతుడు అంటే జ్ఞానవంతుడు, అజ్ఞానవంతుడు, ఇట్లా ఈ విధంగా ఉన్నారు. మనుషులు ఒకటే, వాడికున్న పవర్ ఎట్లా ఉందో చూసుకోండి. అది ఎట్లా అయితే భేదం కనపడుతున్నదో అట్లనే బ్రహ్మం అండి అని చెప్పారు. బ్రహ్మం అంతేను. బ్రహ్మం అనేటువంటిది అన్నిటికన్నా సుప్రీం అని చెప్పటం, అది దీనిలో చెప్పటం. అది
ఇది ఎందుకు వస్తుందనంటే మనం ఎవరికైనా చెబుతుంటే జీవాత్మ పరమాత్మ అని చెబుతూ జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఒక రకంగానే ఉంటారండి అని మనం చెప్పంగానే వాళ్ళు వెంటనే ప్రశ్నిస్తారు. జీవాత్మకున్న లక్షణాలు పరమాత్మకు ఉన్నట్టే కదండి. కాబట్టి జీవాత్మకి కర్మఫలాలు అనుభవించడం, కర్మలు పుట్టడం, మళ్ళీ ఇదేగా పని. అట్నే పరమాత్మ కూడా అంతేనండి. పరమాత్మ మరి జగత్ కారణం అని చెప్పారు కదండి. మనం అటువంటిప్పుడు జగత్తుని ఎంత సృష్టిస్తాడండి ప్రశ్న వేసేస్తే అప్పుడు మనకు సమాధానము ఈ ఉపనిషత్తు వచనములలోనే సమాధానం ఉన్నది. ఆత్మావరే ద్రష్టవ్యో మంతవ్య శ్రోతవ్య అని చెప్పి ఇంకా అర్థం కావడానికి కొన్ని ఉదాహరణలు. వజ్రము పలుకురాయి అదొక ఉదాహరణ. రాజు నిరుపేద అది ఒక ఉదాహరణ. అట్టనే జ్ఞానవంతుడు మూర్ఖుడు ఎలా తేడాలు కనబడుతున్నాయో చూడండి. వస్తువు ఒకటిగానే కనబడుతున్నది, కానీ పవర్ చూస్తే, శక్తి చూస్తే భేదం కనబడుతున్నది కదా. అంతే బ్రహ్మము కూడా. ఇది లోపల ద్వాసుపర్ణో సయుజా సఖాయ అనే సూత్రం యొక్క ధ్వని ఇది. ఆ రెండు పక్షులు ఒక రకంగానే ఉన్నాయండి, కానీ ఎంతసేపటికి అది తింటున్నది ఆ పక్షి, కర్మఫలాలు అనుభవిస్తున్నదే. నేను ఎప్పుడూ తింటున్నానే, తడకోగా పండు తెచ్చుకొని తింటున్నానే, నా వెంట ఒక పక్షి వస్తూ ఉన్నదే, ఆ పక్షి కూడా నా మాదిరిగానే ఉన్నదే. దీని సంగతి ఏమిటానని వెనక్కి తిరిగి ఎప్పుడన్నా చూసిందా? వెనక్కి తిరిగి ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూస్తావో అప్పుడు నీకు జ్ఞానము మీద ఆసక్తి, జ్ఞాన నిష్ఠాపరుడు అవుతావు. అప్పుడు జ్ఞానమునందు నిష్ఠ కలిగిన వాడే అవుతావు. ఆ జ్ఞానమునందు నిష్ఠ కలిగినటువంటి వాడైనప్పుడు నీకు క్రమక్రమంగా ఈ కర్మఫలాలు అనుభవించడం అనేటువంటిది క్రమంగా తగ్గించుకోవడం మొదలుపెడతాం. అనగా అర్థం జన్మలు తగ్గుతూ ఉంటాయి అని అర్థం. జన్మలు ఎప్పుడైతే తగ్గుతూ ఉన్నాయో అప్పుడు నీవు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్నావు అనేటువంటి భావం. మనుషులందరూ ఒకటే, మనం కనపడుతూనే ఉన్నాం, చాలా మంది చూస్తున్నాం కదా. ఒక మహానుభావుడు బ్రహ్మాండంగా ప్రవచనం ఆ బ్రహ్మమును గురించి, ఇదిగో ఈ ఉపనిషత్తులో లేకపోతే బ్రహ్మసూత్రంలో వీటిని గురించో చెబుతున్నారు. ఉదాహరణకి విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు కానీ అట్లా ఇంకెవరన్నా కానీ చెబుతున్నారని అనుకుందాం. బ్రహ్మాండంగా చెబుతున్నారు, వింటున్నాము, అంతా అర్థమవుతుంది, బాగుంది. ఆయన మనిషే. ఇంకొకళ్ళని చూసాం, ఇంకొకళ్ళని ఏమైనా నీవు అన్నీ చెబుతున్నాడు కదా, అవన్నీ నువ్వు చెప్పగలుగుతావు, నాకేం వచ్చండి, నాకేం రాదండి, ఏదో నాకు చెబుతుంటే వింటమేనండి అంటారు. మరి ఇద్దరు మనుషులే కదండి. ఇది ఇక్కడ తేడా. అనగా పరమాత్మ మెట్లెక్కుతున్నాడు అని అంటే నీలో ఉండేటువంటి జీవుడు క్రమక్రమంగా జీవత్వాన్ని పోగొట్టుకొని కర్మఫలాలను పోగొట్టుకొని పైవెట్టుకుతున్నాడు అని అంటే అర్థము నీలో జ్ఞాననిష్ట అభివృద్ధి చెందుతూ ఉన్నది, రోజు రోజుకి జ్ఞానం పెరుగుతున్నది అని ఆ భావం. అది మనం ఈ బ్రహ్మసూత్ర భాషను ఇప్పటికి 100 రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. 100 రోజుల నుంచి చెప్పుకుంటుంటే రోజు వినటానికి మనం 10 మంది వస్తున్నారు, వింటున్నారు, అర్థమవుతుంది, అర్థమవుతున్నది. కొంతమంది వీటిని గురించి కూడా చెప్పారు, బాగానే ఉంది. అనగా అర్థం ఏమిటి? మెట్టు ఎక్కుతున్నాము అని అర్థం. మెట్లు పైకి ఊర్ధ్వగతికి మెట్లు ఎక్కుతున్నాము అని అర్థం. అంటే ఊర్ధ్వగతి అంటే ఏమిటి? శ్రేయో మార్గము, ప్రేయో మార్గము అని 2 మార్గాలు ఉన్నాయని సంగతి తెలుసుకున్నాను. ఈ ప్రేయో మార్గం అనేటువంటిది ఎప్పుడు చూసినా కర్మఫలాలు ఇవన్నీ అనుభవించడం, అనగా మనం చేసినటువంటి పుణ్యకర్మలు లేక ఇంకేమైనా కర్మలు ఉంటే వాటిని అనుభవించడం, ఇవన్నీ ప్రేయో మార్గంలో పడుతుంది. శ్రేయో మార్గం అనేటువంటిది ఏమిటి? కేవలం జ్ఞాన మార్గం. అది 2 దారులు ఉన్నాయి.
రెండు దారిలో శ్రేయో మార్గం అని జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గంలో పయనిస్తున్నామంటే అర్థము మనలో ఉన్నటువంటి మన హృదయ గుహలో ఉన్నటువంటి పరమాత్మ దర్శనం కోసం పైకి ఎక్కుతున్నాము అని అర్థం. అది అంత ఉన్నది విశేషం. గుళ్ళమ్మడి తిరుగుతుంటారండి, గుళ్ళమ్మడి తిరిగి ప్రసాదాలు తింటుంటారు. వాళ్ళు దేంట్లో ఉంటారయ్యానంటే ప్రయోగ మార్గంలో ఉంటారు. ఎప్పుడు చూసినా వాళ్ళకి అది నేను ఒక భక్తుడిని ఇది అని అనుకుంటా. వాడు ఇప్పుడు చూసినా పుడుతుంటాడు, మళ్ళీ పుడుతుంటాడు, ఇదే పనికి వాడు, రెండోది లేదు. అనగా సంపాదించుకోవడం, మళ్ళీ పుట్టడం, సంపాదించుకోవడం, మళ్ళీ. అంతేగాని ప్రయోగ మార్గంలో ఉన్నావా, అది లేదు. అందుకని సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తం అన్ని చోట్ల బ్రహ్మం ఉన్నాడు అని ఏమన్నా గుడికి పోయినప్పుడు, ఆలయానికి పోయినప్పుడు ఏమన్నా అనుకోని ఏమన్నా దర్శించావా ఆలయంలో బ్రహ్మం ఉన్నాడని? బ్రహ్మం అనేటువంటిది ఏమిటనేటువంటి ఉద్దేశాలు ఏమన్నా జ్ఞానం ఉంటే, ఆ జ్ఞాననిష్ట ఉంటే సర్వత్రా బ్రహ్మాన్ని దర్శనం చేసుకుంటావు. నువ్వు బ్రహ్మాన్ని ఎక్కడ దర్శనం చేసుకున్నావు? మంత్రపురుషం రాగానే 10 పేర్లు, ఇంట్లో ఉన్న 10 పేర్లు చెప్పడం, రూపాయి వేయటం, ప్రసాదాలు తినటం, ఇంటికి రావటం. నువ్వు బ్రహ్మాన్ని ఎప్పుడు దర్శనం చేసుకున్నావు? బ్రహ్మాన్ని ఎప్పుడు దర్శనం చేసుకోలేదు. ప్రసాదం అనే మాటకు అర్థం ఎప్పుడన్నా తెలుసుకున్నావా? అదేం లేదు. ఆ మాటకు అర్థం తెలుసుకుంటే నీ క్రమక్రమంగా జ్ఞానం మీద త్రిగుణ అతీతము త్రిగుణములను పరిహరించటమే ఆ తినేటువంటి పదార్థంలో అప్పుడు ఆ పరమాత్మ చేస్తాడు. మనం తినే వస్తువులలో, ఆహారంలో త్రిగుణములు ఉంటాయి. ఆ త్రిగుణములలో అధికంగా ఉన్నటువంటి ఉంటాయి. చూశారు, ఏదో పులిహోర అంటారే, మంచి టేస్ట్గా చేశాడండి, తగిన చింతపండు, తగిన ఉప్పు, తగిన కారాలు, ఆ గీరాలు అవన్నీ పడేసి చేసాడు, మంచి బ్రహ్మాండంగా టేస్ట్గా ఉంటుంది, మనం తింటాను. అదంతా తమో గుణం. కాబట్టి తమో గుణం లోపల ప్రవేశించింది అని అంటే అర్థం ఏమిటి? మొట్టమొదటి అనారోగ్యం, ఆ తర్వాత ఇంకా అనేకమైనవి. ఇది లక్షణం, తమో గుణ లక్షణం. అందుకని ఆ పరమాత్మక దగ్గర పెట్టి, అయ్యా ఇందులో త్రిగుణాలని నువ్వు పరిహరించేది అప్పుడు ప్రసాదం అవుతుంది. ప్రసాదం అంటే మందు అని అర్థం. ఇంకొక అర్థం, మందు అంటే రోగికి ఇచ్చేటువంటి దాన్ని మందు అంటాం. వీడు కూడా రోగి, నిత్యరోగి, వీడు నిత్యరోగి వాడు. అందువల్ల ఏంటంటే ప్రతిరోజు ప్రసాదం కాస్త, ప్రసాదం అనే మాటకు కూడా అర్థం ఎంత ఉంటుంది? ఏదో కొద్దిగా పెడతారు. అనగా మందులు కూడా ఎట్లా వేసుకోవాలి? కొద్దిగా, ఏదో ఒక మాత్ర వేసుకోవాలి. అంటే ప్రసాదం అనే దానికి కూడా అర్థం. అందుకని కొద్దిగానే అట్లా పెట్టి వేసుకుంటారు ప్రసాదం అనేటువంటిది. ఆ ప్రసాదం అనే దాన్ని చూసి కంటికి అద్దుకుంటాడంటే అర్థం ఏంటి? పరమాత్మ స్వరూపము అని అర్థం. పరమాత్మ ఇదిగో ఈ రూపంలో నా చేతిలోకి వచ్చాడు, కాబట్టి పరమాత్మని నేను దర్శనం చేసుకుంటున్నాను అని అర్థం. కళ్ళకద్దుకోవటం అంటే పరమాత్మను దర్శనం చేసుకుంటున్నాను అని అర్థం. ఆ పరమాత్మను దర్శనం చేసుకొని లోపలికి పంపించేసేస్తున్నాను. ఆ పరమాత్మ లోపల ఉన్నటువంటి ఏవైతే దుష్టమైనటువంటి వాటన్నింటి పరిహరిస్తాడు అని అర్థం. ఇంతకు అర్థాలు ఉన్నాయి. ఇవన్నీ వీడికి ఏమన్నా తెలుసా? వీడు ఏం చేయమంటాడు తెలిసిన? ఉప్పు తక్కువైంది అనుకో, ఏమైనా పంతులు ఉప్పు తక్కువైంది చేసావు, నీకు ప్రసాదం చేయడం చేత కాదా? తవ్వు వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ప్రసాదం తయారు చేసేది చేయటం లేదు, టేస్ట్గా లేదు. చూసుకోండి, నిజమైన జీవుడు లక్షణాలు అది. ఈ జీవుడు అలా ఉంటాడు. వీడు ఎప్పుడు చూసినా ఇదే పని, వీడికి తింటమే రెండోది పని లేదు. గుడికి వచ్చినా తింటమే పని. అందుకనే జంతువునాం అనే మాట వేశాడు. జంతువు అనేటువంటి దానికి లక్షణం తింటమే దాని పని. అలా దేనికైతే లక్షణం ఉంటుంది, ఏ ప్రాణికైతే ఉంటుందో ఆ ప్రాణిలన్నీ కూడా జంతవహ అని చెప్పేసి మన గీతలో కూడా జంతవహ అని వచ్చింది చూడండి. సమస్త జంతవహ ఇంత ఉన్నది. కాబట్టి జంతవహ అని అన్నాడండి. నేను మనిషి అంటే జ్ఞానస్వరూపుడు, కాబట్టి నేను జ్ఞానస్వరూపుణ్ణి కావాలి, అంతేగాని జంతువులు కాకుండా ఉండాలి. కాబట్టి నేను ఈ సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి ఈ ఉపనిషత్తు వచనాన్ని అనుసరించి నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ బ్రహ్మమును దర్శనం చేసుకునేటట్లుగా నా భావాలు ఉండాలి. నా యొక్క ఇంద్రియాలు పనిచేయాలి. నా ఇంద్రియములు
ఆ విధంగా పనిచేస్తూ ఆ బ్రహ్మమును దర్శనం చేసుకోవాలి అనే దానిలో ఉండాలి. అట్లా ఎంతమందికి ఉన్నాయి అని చూస్తుంటే నాకు ఒక్కోసారి అనిపిస్తుంటుంది. ఒక్కోసారి ఆయన ఒకసారి చూసే ఉపన్యాసంలో ఆయన సాయిబాబా గారు బ్రహ్మాండంగా కూర్చున్నాడు, 1000 మంది వచ్చారు. నాకు అనిపిస్తుంది మరి నిజంగా ఈయన చెప్పిన మాటలో 1000 మంది కనుక విని ఆచరిస్తే దేశం అంతా బాగుపడుతుంది కదా అని అనిపిస్తుంది. చూస్తే ఎంతమంది అంటే వచ్చేది అది ఎవరో 10 మంది ఉంటారు అసలు వాళ్ళు, ఎవరో భక్తులు వినేటువంటి వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ దృశ్యాన్ని చూసిపోవటానికి ఓహో అది ఇది పైకి మాత్రం మనుషులే అందరూ, పైకి అందరూ మనుషులే. ఆ 10 మంది కూడా నిజమైన వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే. ఇది అదే మనకి దీనిలో కూడా చెబుతున్నారు. కాబట్టి ఇంత విశేషమైనటువంటి ఉన్నది జీవాత్మ పరమాత్మ గురించి తెలుసుకోవటం. ఇంతవరకు మనకు ఈ అధికరణం పూర్తయింది. 7 అధికరణాలు పూర్తయినాయి. 157వ సూత్రంతో ఈ అధికరణాలు పూర్తయినాయి. ఇతర వ్యపదేశాధికరణం, ఇతరమైనటువంటి వ్యపదేశములు. ఆ వ్యపదేశములు అంటే ఏమిటనమాట? జీవాత్మ పరమాత్మ అనేటువంటివి ఒకటే కాబట్టి జీవాత్మకు ఉన్న లక్షణం బ్రహ్మమునకు ఉంటాయి అంటారేమో, అది కాదు అని చెప్పుటేటువంటి విశేషాన్ని ఈ ఉపనిషత్తు సూత్రాలతోటే ఆ పూర్వపక్షాన్ని ఖండించేసేసి ఉదాహరణలు చెప్పుకుంటూ మనకు వచ్చేసాడు 157 సూత్రంలో. ఇకపోతే 158 సూత్రంలో ఉపసంహార దర్శనాధికరణం. ఇది దీనిలో చెబుతున్నారు. ఇక్కడ దీనిలో ఉపసంహార దర్శనార్థం కుమ్మరి కుండలు తయారు చేయడానికి చక్రము దండము ఇవి కావాలి మనకు. ఇదివరకు చెప్పుకున్నటువంటిదే విశేషం. ఇవి దండం మొదలు సాధనలు కారణమైనట్లు బ్రహ్మమునకు జగత్ కారణము కాదాలదు. ఎందుకనంటే ఆ బ్రహ్మమును ఈ కులాలతో పోల్చి చెప్పారు కదా కొన్ని సందర్భాల్లో. మనకు నమ్మకంలోనే వస్తున్నది కదా. కులాలేభ్యో కర్మారేభ్యశ్చ ఓ నమో నమః వచ్చింది కదా. కులాలేభ్య ఆ కొమ్మరి వాడు ఉన్నాడే వాడు పరమాత్మే అని చెప్పాడు కదా. మరి పరమాత్మతో సమానంగా చెప్పాడు. ఎందుకంటే వాడు ఈ వస్తువులన్నీ నిర్మించి జగత్తులో తయారు చేస్తున్నాడు కాబట్టి ఈ వస్తువులు లేకపోతే జగత్తు ఎక్కడి నుంచి వస్తుంది? వస్తువులు అనేటువంటి వాడు ఉంటేనే కదా జగత్తు. కాబట్టి వాడు బ్రహ్మము అని చెప్పారు. కాబట్టి ఆ కుండలు తయారు చేయడానికి ఆ కొమ్మరి వాడికి ఏం కావాలి? 2 సాధనాలు కావాలి. మట్టి అనేటువంటిది ఎటువంటి దొరుకుతుంది, మట్టి సహజం. ఇక వాడు తయారు తెచ్చుకోవాలి ఒక 2 వస్తువులు, ఒకటి చక్రము, ఇంకోటి దండం. ఇది ఆ చక్రం మీద పెడతాడు. దీనికి సంబంధించినటువంటి తయారు చేయడానికి ఆ మట్టి పెట్టడానికి ఉండేటువంటి ఆ స్థానం పెట్టడానికి అవన్నీ తయారు చేసుకొని ఒక కర్ర దండం అది కూడా తెచ్చుకొని తిప్పడానికి అన్నమాట. అప్పుడు ఆ కుండలు చేస్తూ ఉంటాడు. ఇది వాళ్ళ లక్షణం. అయితే బ్రహ్మము కొమ్మరివాడి మాదిరిగా చేస్తాడన్నారు కదండి. అట్లయితే బ్రహ్మానికి 2 సాధనాలు ఉంటేనే చేస్తాడు, లేకపోతే చేయలేడు కదా. అలానే బ్రహ్మానికి కూడా ఏమైనా సాధనాలు ఉన్నాయా? ఇది ప్రశ్న. ఇదే లోతైనటువంటి ప్రశ్న. చూడండి, కొమ్మరివాడికి వాడు కొండలు చేసి పెట్టాడు అక్కడ బ్రహ్మాండంగా. మట్టి ఉంది అని, కేవలం మట్టి ఉంది ఇక చేయరా అంటే నాకు 2 సాధనాలు లేనిదే ఎట్లండి అంటాడు. ఆ 2 సాధనాలు చక్రము దండం. ఆ 2 ఉండేటప్పుడు చేశాడు, అక్కడ పెట్టేసి. మరి బ్రహ్మానికి కూడా సాధనాలు ఏమైనా ఉన్నాయా అనంటే ఉన్నాయండి అనంటే తప్పది. అంటే బ్రహ్మమునకు ఎటువంటి సాధనాలు అక్కరలేదు. ఎట్లా చెప్పాడు అనంటే అథ నారాయణో కామయత ప్రజా సృజేయేతి అన్నాడు. ఒక్కటే వాడు. అక్కడ వస్తువు ఏముంది ఆయనకి? సత్యసంకల్ప సత్యకామన సత్యసంకల్ప ఇది బ్రహ్మ. ఒకసారి మనసులో అకామయత్తు సంకల్పం చేసేసాడు, కోరుకున్నాడు. ఏమని? జగత్ సృష్టి చేయాలి. ఆ జగత్ సృష్టి చేయాలనుకున్నాడు. వెంటనే
ఆయనలో నుంచి ఆ సద్రూపంలో నుంచి వెంటనే అధ ప్రాణో జాయతే, అధ అలా విధంగానే బ్రహ్మో జాయతే, ఇంద్రా జాయతే, ఇట్లా వరుసగా అంత మొత్తం అంతా కూడా సృష్టి అంతా వరుసగా అంతా వచ్చేసేసింది. సృష్టి అంతా వచ్చేసింది. ఆయనకి అప్పుడు ఏమన్నా వస్తువులు ఏమన్నా కావాల్సి వచ్చినాయా? ఏమీ లేదు. ఆయన అనుకోవడమే, సంకల్పం చేశాడంటే వచ్చేస్తాయి ఆయనకది. కానీ మిగిలినటువంటి వాడికి, కుమ్మరివాడికి, వాడికి వస్తువులు కావాలి. వస్తువులుగా దండాలు ఇవన్నీ కానీ సాధనాలు ఎంతైనా చేయలేడు. అదేనమాట అని చెబుతూ ఒక ఉపమానం చెబుతున్నాడు. ఏమిటంటే, ఎందుకంటే బ్రహ్మానికి అవసరం లేదండి, వస్తువులు ఏం అవసరం లేదు, ఆయన చేసేస్తాడు. దీనికి ఒక ఉదాహరణ చెబుతున్నాడు. ఈ ఉదాహరణలు, ఉపమానాలు మనకి ఈ జగత్తులో కనపడే వాటిని చెప్పుకుంటుంటే అప్పుడు మనం ఈ బ్రహ్మము బాగా అర్థమవుతుంది. బ్రహ్మం ఇన్ని చోట్ల ఉన్నాడురా అని అనిపిస్తుంది. మన కంటికి ఏం కనపడలేదు కదా బ్రహ్మం. ఆ బ్రహ్మం యొక్క సత్యకామ సత్య సంకల్పాలు మనకేం కనపడలేదు కదా. దానికి ఉదాహరణ చెబుతున్నాడు. ఆవు క్షీరవతో హి ఉపసంహార దర్శనాన్నేది చేతన క్షీరవతో హి, అది విడదీసుకోవాలి. క్షీరవత్ హి, హి అంటే ఎందుకనగా క్షీరవత్తు గోవు నుండి పాలు స్రవించిన విధముగా బ్రహ్మము నుండి కార్యరూపంలో జగత్ సహజంగా ఉద్భవించినది. అది అర్థం. గోవు నుంచి పాలు సహజంగా వచ్చేస్తుంటాయి. అట్లనే బ్రహ్మము నుంచి కార్యరూపంలో జగత్తు. ఈ జగత్తంతా కార్యము. కారణం ఎవరు? బ్రహ్మము. కనపడుతున్నటువంటి ఈ జగత్తంతా కూడా కార్యము, ఒక వస్తువు. ఈ కార్యము ఎక్కడి నుంచి వచ్చింది? కారణంలో నుంచి వచ్చింది. కారణంలోనే ఉండిపోయింది అనమాట ఈ కార్యం. ఆయన ఎప్పుడైతే సత్యకామ సత్యకా సంకల్ప అన్నారు కదా, అది నారాయణు కామయత ప్రజా సృజేయేతి అని అనుకున్నాడు కదా. కామయత అని కోరుకున్నాడు కదా, పుట్టాలని, ప్రపంచం పుట్టాలి, జగత్తు పుట్టాలని అనుకున్నాడు. వెంటనే వచ్చేసింది కదా. అట్లనే ఇక్కడ కూడా ఆవు నుంచి పాలు స్రవిస్తాయి. ఒక ఉదాహరణ అది చెప్పాడు. ఆ విధంగానే బ్రహ్మం నుండి వస్తుంటాయి. ఇది నేను చెప్పాడు. కుమ్మరి కొండంత నిర్మించడానికి మట్టి అనేటి ఉపాదాన కారణం. ఉపాదాన కారణం అంటే ప్రధానమైన కారణాలు. అంటే వాడి దగ్గర కేవలం చక్రము దండము పెట్టారనుకోండి, చేయరా కొండ చేయరా అంటే అసలు కాకపోతే నేను ఎట్ట చేస్తానంట, అసలుది లేని ఎట్ట చేస్తానంట. అసలుది అంటే అర్థం ఏంటి? మూల కారణం ఏమిటది? మట్టి. మట్టి మూల కారణం. ఇక చక్రము దండము తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏమిటి అని అంటే మృత్తిక. అది. కానీ బ్రహ్మము జగత్తు నిర్మించడానికి ప్రకృతిని మించి ఎటువంటి సాధనము లేదు కదా. మరి ఈ బ్రహ్మం నిర్మించాలి అని అంటే అప్పుడు ఎట్లా? వాడికేమో కొమ్మరి వాడికేమో సాధనాలు కావాలి. సాధనాలు ఏమిటాయి అని అంటే చక్రము దండము మట్టి ఇవన్నీ ఉంటే చేస్తాడు బాబు. మరి బ్రహ్మము మరి కూడా ఏదైనా తీసుకుంటున్నాడా అని ప్రశ్న వేశారు. తీసుకుంటున్నాడండి. ఏమి తీసుకుంటున్నాడు? ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఇప్పుడు మన జేబులో డబ్బులు ఉన్నాయి. మన జేబులో డబ్బులు ఉన్నాయి కాబట్టి మన ఇష్టం. అప్పుడు ఏదో మనకు ఒక కామయత కలిగింది, బజార్కి వెళ్ళాం, కామయత కలిగింది, కోరిక. జేబులో డబ్బులు ఉన్నాయి, కోరిక కలిగింది. ఆటోమేటిక్గా రెండు కలిగింది. డబ్బులు ఉన్నాయి, కోరిక కలిగింది. డబ్బులే లేవనుకోండి, అసలు ఖాళీ జేబు అనుకోండి, ఇక అప్పుడు దానిలో చూస్తూ పోతుంటాం. ఓహో అది ఇదా అది ఇదా అనుకుంటాం, అంతే. ఈ డబ్బులు కూడా ఉన్నాయి జేబులో. ఆ బజార్లో చూస్తున్నాం, హెడ్డింగ్లోనే చూస్తున్నాం, ఏదో షాపు చూసాం, ఓహో ఈ షాపులో ఈ వస్తువులు దొరుకుతాయా కాబట్టి ఏంటో చూద్దాం, వెళ్ళాం. సరే ఏదో మనల్ని ఆకర్షించింది, జేబులో డబ్బులు ఉన్నాయి కదా, తీసుకున్నాం. ఇప్పుడు దీనిలో అకామయతకి చూసుకోండి కారణం. లోపల డబ్బులు, జేబులో డబ్బులు ఉన్నాయి కదా కాబట్టి దాని దగ్గర అది సరిపోయి అంత. అట్నే బ్రహ్మమునకు కూడా ఆయన ఆధీనంలో ఉన్నది. ఏమిటి ఆధీనంలో? త్రిగుణములు.
ఈ జగత్తు సృష్టి చేయడానికి త్రిగుణములు ఆయన ఉపయోగించుకుంటున్నాడు. ఆయనలో ఉన్నాయి త్రిగుణాలు, ఆయన జేబులో కూర్చొని ఉన్నాయి. అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకుంటాడండి ఆయన. ఆ త్రిగుణములనే ఏమన్నావు మనకు అంతఃకృతం, ప్రధానము, సాంఖ్యము అన్నారు. సాంఖ్యంలో చెప్పేది ఏంటి? త్రిగుణాలే. వాళ్ళు ఏమంటారు సాంఖ్యం వాళ్ళు? ఈ త్రిగుణాలేనండి జగత్తును సృష్టించేదండి, ఇంతేనండి, బ్రహ్మము కాదు త్రిగుణాలేనండి, ఈ ప్రధానమేనండి అని వాళ్ళ వాదన. దానికి ఏం చెప్పారు? ఈ ప్రధానం అనేటువంటి దాన్ని జడమండి, ఇది చేతనం కాదు. ఈ ఎవరు చేతనం అంటే బ్రహ్మమే చేతనము, కాబట్టి బ్రహ్మము యొక్క ఆధీనంలో ఉంటుంది ఈ ప్రధానము, సాంఖ్యము. కాబట్టి ఈ బ్రహ్మము ఆ త్రిగుణాలని వశం చేసుకొని, అంటే తన ఆధీనంలో ఉన్నాయి కనుక అప్పుడు ఆయన సృష్టించి ఈ త్రిగుణాల ప్రకారంగా జగత్తును సృష్టించి ఆ సృష్టించిన జగత్తులో తానే ప్రవేశించాడు. అది అంటే జగత్తులో ఏం చూడమని చెబుతున్నాడో బ్రహ్మమును చూడము అని చెబుతున్నాడు. అందుకనే భాగవతంలో ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండి ఎందెందు వెదకి తీసుకున్నా అందందేనాడు. అది చెప్పడానికి కారణం అది. ఈ జగత్తులో అనేకమైన నీ కంటికి కనబడుతూ ఉన్నాయి. వాటన్నింటిలోనూ బ్రహ్మము ఉన్నాడు, లేని చోటంటూ లేదు. అదే సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పాడు. అదే సర్వం కల్విదం బ్రహ్మ, అన్ని చోట్ల అదే. హిరణ్యకశిపుడు అసలు నేనే పరమాత్మనైతే, హిరణ్యకశిపాయ నమః అనంటే అందరూ నేనే పరమాత్మ అయితే ఇంకోడెవడరా పరమాత్మ అంటాడు. ఇదే అతని యొక్క మూర్ఘత్వం. అప్పుడు ప్రహ్లాదుడు ఏమన్నాడు? అసలు ఆ పరమాత్మ అనేటువంటి వాడు నీలో కూడా ఉన్నాడయా, ఒకసారి చూసుకో. నీలో ఉన్న పరమాత్మను వెతుక్కోకుండా చంకలో పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నావు. ఎక్కడ కనపడ్డాడో ఆ విష్ణువు వాడి సంగతి తేలుస్తానని అంటున్నావు. ఆ విష్ణువు నీలోనే ఉన్నాడు, పట్టుకోమన్నాడు, కానీ వెళ్ళలేదు. అంటే మూర్ఖుడు యొక్క లక్షణాలు అలా ఉంటాయి అని చెప్పటం అది. కాబట్టి సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తము అన్ని చోట్ల ఉన్నాడు. ఈ ఉన్నాడు అంటే ఈ జగత్తు కనపడుతున్నది అని అంటే ఆ బ్రహ్మంలో ఏమున్నది విశేషం ఆయన దగ్గర అంటే ఆయన జేబులో ఒక వస్తువు ఉంది. అదేమిటి? ప్రధానము అనే వస్తువు ఉంది. దానిలో 3 గుణాలు ఉన్నాయి. అవేమిటి? సత్వ రజస్ తమో గుణాలు. ఈ గుణాల చేత నిర్మిస్తాడు. నిర్మిస్తున్నప్పుడు అన్నీ ఈ జీవులందరూ వస్తారు. ఆ నేను 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 అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంటారు. అనేటప్పటికల్లా ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు దూరం రా, ఎవడికి ఇష్టం వచ్చినట్టు ప్రవేశించండి ఈ జగత్తులో అనేటప్పటికీ ఒకడేమో పక్షుల్లోనూ, ఒకడేమో జంతువుల్లోనూ, ఒకడేమో మనుషుల్లోనూ ఇట్లా ప్రవేశించారు. అనగా అర్థం ఏంటి? అన్నిటిలోనూ ఆ జీవులు ఉన్నారు. అందుకే ఆ జీవులు ఉన్నారని అంటే అన్నిటిలోనూ ఆ జీవులతో పాటు పరమాత్మ ప్రవేశించి ఉన్నాడు. పరమాత్మ లేకుండా ఈ జీవుడు ఏమి చేయలేడు కదా. లోపల పరమాత్మ అనగా అందుకనే మన హృదయం అనే గుహలో ఋతం పిబంతో సుకృతో దుష్కృతౌ చ ఛాయాతపో ఇది వదంతి అని చెప్తుంది. అందుకే అని ఈ విధంగా మనకు చెబుతూ ఈ ఉదాహరణలతోటి ఇక్కడ ఆవును తీసుకున్నాడు. ఆవు అది ఒక్కసారి సంకల్పం అనుకునేటప్పటికీ ఆ పాలు వచ్చేసాయి. అయితే ఇక్కడ ఒక మాట కూడా చెబుతున్నాడు. ఏమిటంటే పాలు వచ్చినాయండి, ఆవు నుంచి పాలు వచ్చినాయి, తీసుకున్నాం, సరే బాగానే ఉంది. దూడ లేకుండా పాలు వస్తాయా అని ఒక ప్రశ్న వేశారు. ఇప్పుడైతే ప్రశ్న, ఇప్పుడు రాబోయే చాలా పెద్ద ప్రశ్న రాబోతుంది. చాలామంది ఊహించారు, ఇప్పుడు వస్తున్నది. అసలు పాలు రావాలి అనుకోండి, ఆవు పాలు ఇవ్వాలి అంటే ఏ ఏ క్రియలు జరిగితే ఆవు నుంచి పాలు వస్తాయి?
ఒక ఆవును కొన్నాము, ఆ పాలు ఇవ్వు అంటే ఎందుకు ఇస్తుంది అది? దానిలో ప్రతి వస్తువులోనూ త్రిగుణాలు ఉన్నాయి అనేటువంటిది మనకి చెప్పుకుంటూ వచ్చాం కదా. జీవుల్లో ప్రతి జీవిలోనూ త్రిగుణాలు ఉన్నాయి. త్రిగుణాలు ఉన్నాయి కాబట్టి వాడు ఏం చేస్తుంటాడు? సృష్టి చేస్తుంటాడు. ఎప్పుడైతే త్రిగుణ అతీతుడు అవుతాడో, నిర్గుణుడు అవుతాడో అప్పుడు సృష్టి చేయలేడు. వీడు సృష్టిని చేయలేడు. సృష్టి నుంచి దాటి ఊర్ధ్వగతికి వెళ్ళిపోతాడు. ఈ త్రిగుణాలతో ఉన్నాడు కదా ప్రతి జీవి, అందుకని వీడు సృష్టి చేస్తాడు. అందుకనే ప్రతి జీవి ఇంకొక జీవిని సృష్టి చేస్తుంటుంది, ఇంకొక జీవిని అట్లా వెళ్ళిపోతుంది, అట్లా సృష్టి జరుగుతుంది. కాబట్టి ఆవు పాలు ఇవ్వాలి అని అంటే ఆవు అనేటువంటిది ఫిమేలు. ఆ ఫిమేలు మేలు యొక్క సహకారం లేనిది ఇవ్వలేదు. కాబట్టి మేలు యొక్క సహకారం వలన అది దూడను ప్రసవించి, ఆ దూడకు మళ్ళీ కారణం అది ఉంటేనే కానీ మళ్ళీ స్రవించలేదు ఆ పాలు. ఇంత కార్యకారణాలు జరిగితేనే కానీ పాలు రావట్లేదు. ఇదంతా ఏమిటి అని అంటే బ్రహ్మము అని చెప్పేది. ఇదంతా ఇంతటి బ్రహ్మం. అందుకని అంటారు చూశారు, వివాహం ఎందుకు చేస్తున్నారయ్యా అని అంటే ఇప్పుడు కాలంలో ఎంతమంది చెబుతారంటే కొద్దిమంది. ఎందుకయ్యా అంటే వంశాభివృద్ధి అని చెబుతారు. వంశాభివృద్ధి, వంశం అభివృద్ధి కోసము. నా వంశం అభివృద్ధి కోసం. నా వంశం అంటే ఎవరు? మగవాడు, మేలు యొక్క వంశం అభివృద్ధి కోసము. అందుకని మేలు యొక్క అభివృద్ధి వంశం కోసం అంటే ఫిమేలు కావాలి. ఆ ఫిమేలు కోసం వెతుకుతుంటారు. ఆ మేలు ఫిమేలు. అదే శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి. హరిహర విరించాదులు అంటే త్రిగుణాలు. అదేనమాట, ఇంతటి విశేషం ఉన్నదన్నమాట. సర్వం కల్విదం బ్రహ్మ. కాబట్టి ఆవు పాలిస్తున్నది అని అంటే ఇంతటి చరిత్ర, ఇంత సంకల్పం జరుగుతూ ఉంటుంటుంది. ఇది లోకంలో మనకు కనపడుతూనే ఉంటుంటుంది అని కూడా చెబుతున్నారు. కాబట్టి ఆ విధంగానే బ్రహ్మము సంకల్పం మాత్రం చేతనే జీవుల కొరకు ఈ ప్రకృతిని జగత్ రూపముగా సృష్టించాడు. జగత్తును కూడా జీవుల కొరకు. జీవుల్ని పుట్టించినంత మాత్రం సరిపోతుంది, వాడికి వస్తువులు కావాలిగా. అది అందుకనే మనకు దీనిలో పురుష సూక్తంలో ఏమొస్తుంది? అంతా సృష్టించి పెట్టాడండి. అంటే ఇప్పుడు మనం శుభ్రంగా అంతా అన్నం వండి ఆ ప్లేట్లో పెట్టి వాడి ముందుకు పెడితే తినరా అంటే శుభ్రంగా తింటాడు. ఉత్త ప్లేట్ పెట్టాము, తినరా అంటే వాడేం తింటాడు? ప్లేట్ తింటాడా? ఉత్త ప్లేట్లో ఏముంది? ఏమీ లేదు. అందుకని బ్రహ్మం ఏం చేశాడు? మొత్తం సృష్టించి అక్కడ పెట్టి తినరా అన్నాడు. తింటున్నాడు. ఆ తినేది ఏమిటిందో అన్నం తింటున్నావే, అది నీది అనుకుంటున్నావేమో రావు. నీది కాదు, నాది. నీది అనుకుంటున్నావేమో పొరపాటున, నీది కాదు, నాది. కాబట్టి నువ్వు తింటున్నావంటే ఎందుకు తింటున్నావు? ఆకలేస్తున్నది కదా అనుకుని తినాలి. ఆకలేస్తున్నది కదా, తింటేనే కదా నీ ప్రాణం నిలబడేది. కాబట్టి ఈ తింటున్నది అన్నం బ్రహ్మేది విజనాత్ అన్నాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంచ విసంవిశంతి తద్విజ్ఞాయ. బ్రహ్మమురాయిది. అట్లనే ఈశోపనిషత్తులో ఈశావాస్యమిదగం సర్వం యత్కించి జగత్యాన్ జగత్ తేన త్యక్తేన భుంజీధామా పురధ కస్వసిత్ ధనం. ఇదంతా కూడా ఈశ్వర స్వరూపము అనగా బ్రహ్మము. నువ్వు ప్లేట్లో పెట్టుకున్నటువంటి ఆ తింటున్నావు, అది ఏంటో తెలుసునా? బ్రహ్మం తెలుసునా? కాబట్టి ఆ బ్రహ్మానికి ఒక్కసారి నమస్కారం చేసుకో. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మహైతేన గంతం బ్రహ్మకర్మ. ఈ విధంగా కొంతమంది ఆ మనసులో కూడా అనుకొని, లేకపోతే నారాయణ అనుకున్నా ఒకటే, నారాయణ స్వరూపం అనుకున్నా, బ్రహ్మస్వరూపం అన్నా ఒకటే. అలా భావనతోటి ఆరగించుతూ ఉంటుంటే అది పరమాత్మ యందు నిష్ఠ కలిగినటువంటి వాడి లక్షణం. లేనటువంటి వాడు ఉన్నాడు చూశారు, నాకు ఇది రాలేదు, అది రాలేదు, దానిలో ఉప్పు ఎక్కువైంది, దీనిలో ఉప్పు తక్కువైంది, దానిలో అది ఎక్కువైంది, దీనిలో తిన్నంతసేపు బాలే. అది ఇట్లా ఉంటారు. ఇది అందుకని
బ్రహ్మము యొక్క లక్షణములు ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడో చెప్పారనమాట. ఆ విషయాలు ఇంకా దీనిలో శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఉన్నటువంటి ఒక వచనం తీసుకొని చెబుతున్నాడు. అది కూడా రేపు కూడా మనం రేపు వారం గురువారం కొంచెం చెప్పుకున్న తర్వాత ఇది శుక్రవారం ఏదో ఏది ఏంటి మంత్రపుష్పం కదా, మంత్రపుష్పం కదా శుక్రవారం. అది అది ఒక్కరోజు సరిపోతుందో లేదో చెప్పలేము, అయినా చూద్దాం, అయినా ఇంతవరకు అవుతుంది, తర్వాత చూద్దాం. అది ఆ మంత్రపుష్పానికి ఆబ్సెంట్ అయినారనుకో ఇంకే సంగతి. ఆ మంత్రపుష్పానికి ఆబ్సెంట్ కాగితం కాలం దగ్గర పెట్టుకోండి, కాగితం కాలం దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా బొమ్మ నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకుంటుంటే తనకు అర్థమవుతుంటుంది. అదేనమాట అట్లా అనమాట. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా